చేసే మద్యం సీసాలను రోడ్ రోలర్తో ధ్వంసం చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లాలో మద్యం అక్రమణకు పాల్పడుతున్న వారి నుండి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు 6 లక్షల విలువ చేసే మద్యం సీసాలను ధరంపూర్ సర్కిల్ పరిధిలో రోడ్ రోలర్తో ధ్వంసం చేసిన పోలీసులు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు ధరంపూర్ సర్కిల్ పరిధిలోని ధరంపురి, వెల్గటూరు, గుల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన 108 కేసులలో సుమారు 6 లక్షల విలువ గల మద్యంను రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, ధరంపూర్ సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎక్సైజ్ అధికారి మహేందర్ సింగ్, ఎస్ఐలు సతీష్, ఉమాసాగర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సైలెన్స్ కూడా ఇట్నే వేయాలి సార్. అక్కడ ఉంటే మీరు హలో అక్కడ ఉంటే మీరు కవర్ ధర్మపురి సర్కిల్ హెడ్ క్వార్టర్లో ధర్మపురి సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లో గతంలో 2003 నుంచి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో పట్టుకోబడ్డ ఐఎంఎఫ్ఎల్ లిక్కరు మరియు గుడంబ ఎలక్షన్ కేసులలో కావచ్చు, ఎలక్షన్ సందర్భంలో కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ డిస్పోజ్ అయినాయి. కోర్టు వారి ఆదేశం ప్రకారం మన ఎక్సైజ్ సిఐ గారు మహేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చేసి ఏంటంటే ఈ లిక్కర్ను విధ్వంసం చేసాం. దీని విలువ ఏంటంటే మొత్తం దాదాపు 117 కేసులలో 6 లక్షల విలువైన మద్యం ఈరోజు దీన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు అందరి సమక్షంలో డిస్ట్రాయ్ చేసి ఇది పంచనామా చేసి మన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారికి ఈ నివేదిక సమర్పించబడుతుంది. ఈ కేసులన్నీ కూడా కోర్టులో దీన్ని డిస్పోజల్ అయిపోయాయి. కాబట్టి ఏంటంటే మిగిలిన వివిధ పోలీస్ స్టేషన్లో మిగిలిన మద్యాన్ని ఇది విధ్వంసం చేయడం జరిగింది. సార్ ఇప్పుడు కేసులు ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా నిర్ణయించిన అయిపోయి కేసులన్నీ అయిపోయినాయి. కోర్టు ద్వారా కేసులు డిస్పోజల్ అయిపోయినాయి కాబట్టి ఇది ధ్వంసం చేయడం జరిగింది.